మిథున రాశిలో మీరు జన్మించారా? ఎంతమంది జన్మించారు మిథున రాశిలో? మీకు ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఏం యోగం అది? ఇప్పుడు ప్రెజెంట్ వృషభ రాశిలో ఉన్నాడు గురుడు. వృషభ రాశిలో నుండి గురువు మే 15వ తారీఖున మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తున్నాడు. ఆ 12 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఏమవుతుంది? మిథున రాశి వారికి 1000 ఏనుగుల బలం చేకూరుతుంది. మీరు ఏ గోల్ కోసం, ఏ ఆలోచన ఏదైతే మీరు సాధించాలని అనుకుంటున్నారో, అది ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధిస్తారు. రాసిపెట్టుకోండి. డైరీలో రాసిపెట్టుకోండి. జరుగుతదండి. ఎందుకంటే ఆ రోజు మొదటి 12 రోజులు మనకు సరస్వతీ నది పుష్కరాలొస్తాయి మిథున రాశి వారికి. ఇది అద్భుతమైనటువంటి యోగమండి. మే మనకు 15వ తారీఖున కేవలం మిథున రాశిలో జన్మించినటువంటి వారు సరస్వతీ నది పుష్కరాలలో ఒక 18 బీజాక్షరాలు కలపండి. కేవలం ఒక మిథున రాశి వారికి మాత్రమే. వేరే రాశికి నేను చెప్పను. ఇది గనక మీరు చేసినట్టయితే మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అసలు చాలా బాగుంటుందండి. వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్స్, కొంచెం మంచి మంచి ఉద్యోగాలు చేంజ్ అయిపోవడం. మీకు ఈ సంవత్సరం మట్టిని ముట్టినా బంగారమే. అదర్‌వైజ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా